సహనో యశః సహనో బ్రహ్మవర్చసం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితం యత్తి లోకితరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని లోకితరాని. ఓం స్వస్తి. ఇప్పటివరకు 4 వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాల తరువాత ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి సారాంశ భాగమే ఉపనిషత్తు అంటారు. ఆ ఉపనిషత్తులో యజుర్వేదంలో చెప్పబడినటువంటి దాంట్లో శిక్షావళి అనేటువంటి దాంట్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. మాతృదేవో భవ అందరూ వినాలి. అవన్నీ ఇప్పుడు ఉండేవి, ప్రజాస్వామ్యం ఉండేవి, ఇవన్నీ వ్యవహారాలు. ఈ మాటలు మన రావాలన్నా కూడా మన రావాలి. ఇప్పుడు భగవంతుడు ఆశ్రయించినప్పుడు వస్తాయి. ఇవన్నీ కార్యాలు చేసుకున్నాడు, ప్రదర్శనం చేసుకున్నాడు. దానికి ఏం తొందర లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఈ 4 ముఖ్యంగా చేయాలి ప్రతి మానవుడు. ఏమేంటివి? తల్లిదండ్రుల సేవ, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత ఆచార్యం అంటే గురువు, తర్వాత మన ఇంటికి ఎవరైనా వస్తే వారు అతిథులు ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిలిస్తే వచ్చేవాడు అతిథి కాదు, పిలవకుండా వచ్చేవాడే అనుకోకుండా మనసు పెట్టుకుంటా చూడండి. అనుకోకుండా వచ్చే